Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. మ్యూచువల్ ఫండ్లో ₹1,00,00,000 కార్పస్ క్రియేట్ చేయడం అనేది చాలామందికి ఒక ఫస్ట్ మైల్ స్టోన్. ఒకసారి ఈ మైల్ స్టోన్ అచీవ్ చేసిన తర్వాత కాంపౌండింగ్ వర్క్ దానంతరం అదే చేసుకుంటూ ఉంటుంది అనమాట. బట్ ఫస్ట్ క్రోర్ క్రియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఫస్ట్ క్రోర్ రావడానికి ₹10,000 నార్మల్ ఎస్ఐపి చేస్తే ఎంత టైం పడుతుంది, అదే సెకండ్ క్రోర్ థర్డ్ క్రోర్ రావడానికి ఎంత టైం పడుతుంది, అలాగే స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా అంటే మన ఎస్ఐపిని ఎవ్రీ ఇయర్ ఒక సర్టన్ పర్సెంటేజ్ పెంచుకోవడం వలన మనకు ఫస్ట్ క్రోర్ రావడానికి ఎంత టైం పడుతుంది, అలాగే సెకండ్ క్రోర్ రావడానికి ఎంత టైం పడుతుంది ఒకసారి మనం వీడియోలో చాలా బ్రీఫ్గా చూద్దాం. ఇది చాలా చిన్న వీడియో. సో ఇది చూడడానికి లెట్ us go to www.stellargrowth.in. మేము మీకోసం చాలా క్యాలిక్యులేటర్స్ క్రియేట్ చేశాము. వెబ్సైట్కి వెళ్ళి క్యాలిక్యులేటర్స్ మీద క్లిక్ చేస్తే మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఈ వీడియో కోసం మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్ని యూస్ చేసుకుందాం. సో మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసేసి డేటా ఎంటర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ₹10,000 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ₹10,000 ఎంటర్ చేద్దాము. అలాగే మన రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం ఒక మంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక 15% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుందని అజ్యూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ని స్లైడర్ ద్వారా అడ్జస్ట్ చేద్దాం. సో మీరు స్లైడర్ని రైట్ సైడ్ కనుక అడ్జస్ట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే టోటల్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో టోటల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మన కార్పస్ వాల్యూ. సో మీరు ఎక్కడ వరకు మన టోటల్ వాల్యూ 1 crore క్రాస్ అవుతుందో అక్కడ వరకు స్లైడ్ చేస్తూ ఉండండి. సో మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ 18 yearsకి మన టోటల్ వాల్యూ 1 crore దాటుతూ ఒక ₹10,000 ఎస్ఐపి ద్వారా మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ 15% రేట్ ఆఫ్ రిటర్న్ అజ్యూమ్ చేసుకున్నట్లయితే 18 yearsకి మన కార్పస్ ₹1,00,00,000 దాటుతుంది. ఇప్పుడు సెకండ్ క్రోర్కి ఎంత టైం పడుతుందో చూద్దాం. స్లైడర్ని అలాగే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే మనకి 22 yearsకి మనకి సెకండ్ క్రోర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ క్రోర్ క్రియేట్ కావడానికి 18 years పట్టింది. సెకండ్ క్రోర్ క్రియేట్ కావడానికి కేవలం 4 years మాత్రమే పట్టింది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే థర్డ్ క్రోర్కి కేవలం మనకు 3 years మాత్రమే, అంటే 25th yearలోనే మనకు 3 crores క్రియేట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంపౌండింగ్ అనమాట. ఒకసారి ఒక సర్టన్ పోర్ట్ఫోలియో సైజ్ క్రియేట్ అయిన తర్వాత మిగతాది ఆటోమేటిక్గా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనము ఇదే అమౌంట్ని, ఇదే ఎస్ఐపి అమౌంట్ని స్టెప్అప్ సిప్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మన కార్పస్ క్రియేట్ అవ్వడానికి ఫస్ట్ క్రోర్ క్రియేట్ కావడానికి ఎంత టైం పడుతుంది ఒకసారి చూద్దాం. సో స్టెప్అప్ సిప్ అంటే ఏమీ లేదు, మనం సేమ్ ఇందాకట్లాగానే ₹10,000 మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఆ అమౌంట్ని సర్టన్ పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్తాం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ₹10,000 స్టార్ట్ చేసేసి ఎవ్రీ ఇయర్ ఒక 10% పెంచుకుంటూ వెళ్దాం. అంటే సెకండ్ ఇయర్ మన ఎస్ఐపి అమౌంట్ 10,000 కాదు 11,000 అవుతుంది. అలాగే థర్డ్ ఇయర్ 11,000 మీద 10% అంటే 1,100 పెంచుతాం అనమాట. థర్డ్ ఇయర్ మన ఎస్ఐపి అమౌంట్ ₹12,100 ఉంటుంది. ఇలా మనం ఎవ్రీ ఇయర్ ఒక 10% మన ఎస్ఐపి అమౌంట్ పెంచుకుంటూ వెళ్తే మన ఫస్ట్ క్రోర్ క్రియేట్ కావడానికి మీరు ఇక్కడ చూసినట్లయితే కేవలం 15 years మాత్రమే పడుతుంది. సో నార్మల్ సిప్కి 18 years పడితే స్టెప్అప్ సిప్కి 15 years మాత్రమే పడుతుంది. అంటే 3 years తక్కువ టైంలో మనం ఫస్ట్ క్రోర్ని అచీవ్ చేయొచ్చు. అలాగే సెకండ్ క్రోర్ అచీవ్ కావడానికి మీకు కేవలం 18 years మాత్రమే పడుతుంది. 3 సంవత్సరాల్లో మనం సెకండ్ క్రోర్ అచీవ్ అవుతాం. అలాగే థర్డ్ క్రోర్ అంటే 3 కోట్ల కార్పస్ క్రియేట్ చేయడానికి మనకి కేవలం 21 years మాత్రమే పడుతుంది. అదే నార్మల్ సిప్లో 25 years పడుతుంది. సో ఇక్కడ మీరు ఈ సమరీని చూడొచ్చు. నార్మల్ సిప్కి స్టెప్అప్ సిప్కి సేమ్ 10,000 ఎస్ఐపికి ఫస్ట్ క్రోర్కి ఎంత టైం పడుతుంది, సెకండ్ క్రోర్కి ఎంత టైం పడుతుంది, థర్డ్ క్రోర్కి ఎంత టైం పడుతుంది, ఒక సమరీని ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఎస్ఐపి అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేయడానికి అంత ఎక్కువ టైం ఉంటుంది. మనం రిటైర్ అయ్యే టైంలోగా ఒక మంచి కార్పస్ క్రియేట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఈవెన్ మీరు 40 years ఉన్నా కానీ, అంటే మీరు రిటైర్ కావడానికి ఇంకో 20 years టైం ఉంది. ఈ 20 yearsలో ఎవ్రీ ఇయర్ మీరు కేవలం ₹10,000 స్టార్ట్ చేసేసి ఎవ్రీ ఇయర్ మీరు 10%తో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మీరు 3 crore కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు రిటైర్ అయ్యేలోగా మీరు ఒక 3 crore కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.